మీకు విచిత్రమైన విషయం. ఇక్కడ తెలంగాణ తోటి తెలుగు రాష్ట్రం కూడా ఎన్నికలకు వెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న వ్యక్తులు దాదాపు 15-20% వరకు తెలంగాణలో ఉన్నారు ఎప్పటినుంచైనా. ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అయిన పోలవరం విషయంలో గానీ, మరి అమరావతి ముఖ్యంగా పోలవరం అంటే ఈ రాష్ట్రానికి దానికి కొద్దిగా తేడాలున్నాయి. పోలవరం మీద వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు తెలంగాణ. కానీ అమరావతి మీద సాక్షాత్తు కేసీఆర్ గారే శంకుస్థాపనకు వెళ్ళారు. ఇక్కడ కేసీఆర్ గారు ఓటమి పాలై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ క్లియర్ స్టాండ్, ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక క్లియర్ స్టాండ్, అమరావతి రాజధానిగా ఉండాలి అని వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. బీజేపీ కూడా అమరావతి రాజధాని. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? దానివల్ల ఆయనకు వచ్చే నష్టం ఏంటి? ఇంతవరకు ఆయన చెప్పకపోవటం వలన ఆ పార్టీ నష్టపడింది అనేది అర్థం. ఆయన కూడా ఒక స్టాండ్, అమరావతి రాజధానిగా ఉండాలా, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సయామిట్విన్ లాగానే పనిచేస్తారు. ఐ డోంట్ నో, ఆయన స్టాండ్ అసలు మనకు రిలవెంటే కాదు. ఇఫ్ యూ ఆస్క్ మీ, హౌ ఇస్ ఇట్ ఈస్ నాట్ రిలవెంట్. హౌఎవర్, మీరు అన్నట్లు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఇది ముఖ్యం కాబట్టి ఆయన పొజిషన్ తీసుకుంటే రాజకీయంగా తీసుకోవచ్చు. బట్ అట్లంటే రాజకీయంగా మూర్ఖంగా ఆయన చాలా చేశారు. ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, మీకు తెలుసు ఆయన అరెస్ట్ అన్యాయంగా జరిగిందని. ఒక్క సానుభూతి పదం చెప్పకపోగా నిరసన చేసే వాళ్ళని అరెస్ట్ చేయటం, కొట్టడం, హేళన చేయటం, ఏంటి నౌటంకి ట్విట్టర్లో నౌటంకి, ఏంటి నౌటంకి, మీరు ఇక్కడ నిరసన చేయడానికి వ్యక్తి ఆయన ఇప్పుడు ఆయన పరిస్థితి తెలుసు. ఆయన కూడా నిరసన చేయాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. ఇప్పుడన్నా అర్థం అయి ఉండాలి ఆయన. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎందుకు నిరసన చేసే హక్కు అండి ఇస్ వెరీ బేసిక్ టు డెమోక్రసీ. లేకపోతే నియంతృత్వం వచ్చు. ఇప్పుడు మీరు పాలకులు ఉన్నారు, ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ డిసెంట్. మీరు డిసెంట్ లేకపోతే టిరనీ, డిక్టేటర్షిప్. ఇప్పుడు పాలకుడు తప్పు చేశాడు అని నేను చెప్పే హక్కు లేని రోజున అయిపోయింది భారతదేశం. భారతదేశం విల్ బి అనదర్ పాకిస్తాన్. అది గుర్తించని రోజు మా హైటెక్ సిటీలో మాకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ చేయకూడదు అంటే శాంతియుతంగా చేస్తున్నారా? అద్దాలు బాగలగొట్టారంటే చెప్పండి. దాడి చేసి ధ్వంసం చేస్తే మీరు పోలీసులు దించాలి, చేయకూడదు. కానీ శాంతియుతంగా నిరసన చేసే వాళ్ళని మీరు అరెస్టులు చేసి బెదిరించి, యువతుల మీద పోలీసులు దాడులు, ఈడ్స్కెళ్ళటం, జుట్టు పట్టుకొని నెట్టేయటం, రింగ్ రోడ్ ఎక్కకుండా పోలీసులు పహరా పెట్టడం, అనుకోకుండా ఇప్పుడు నిరసన చేసే వాళ్ళు చేస్తున్నారు. పనికెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, పనికెళ్ళని పట్టుకెళ్ళారు. ఆడు వద్దురా మొర్రు, నేను నాకు వీళ్ళకి సంబంధం లేదు, పక్క నుంచి పనికి పోతూ వర్క్కి వెళ్తున్నాను, నాకు సంబంధం లేదంటే కూడా ఈడ్చుకెళ్ళారు. కాబట్టి బట్ ఆయన మూల్యం చెల్లించుకున్నారు నేను అనుకుంటున్నాను. బట్ హైదరాబాద్లో బాగా వచ్చాయి కాబట్టి ఎక్కువ. కానీ అదే సమస్య ముంగిట ఇప్పుడు కూడా ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా అతి కొద్ది ప్రభావం అన్న చూపించాలి అని అంటే వాళ్ళు ఏ విధమైన అమరావతి మీద ఒక వాయిస్ కూడా ఇవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండదంటారా? ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ దాట్ బిగ్ ఇన్ ఇష్యూ. అంత పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. ఒకటి. రెండు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళ అభిప్రాయానికి అంత పెద్ద వాల్యూ కూడా ఉండకపోవచ్చు అనేది నా ఆలోచన. బట్ వీల్ హ్యావ్ టు సీ.